హలో ఫ్రెండ్స్, అందరికీ అస్సలాము అలైకుం. నేనైతే ఖతర్లో ఉంటా. ఖతర్లోనే అందమైన పార్క్ అయిన ఆస్పర్ పార్క్లనైతే ఉన్నాయి. ఇదైతే ఆస్పర్ టవర్కి చాలా దగ్గరనైతే ఉంది. ఆస్పర్ జోన్ అంటారు దీన్నైతే, ఈ ఏరియానైతే. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇక్కడనైతే లేక్లనైతే బాతులైతే విచ్చలవేడిగా ఆడుకుంటున్నాయి. చూడనీకైతే ఐ ఫీస్ట్ కనిపిస్తుంది. అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. వాటర్ కూడా చాలా క్లియర్గానైతే ఉంది. ఇక్కడనైతే ఇక్కడ చిన్నపిల్లలు కూడా అలౌ చేయకుండా అంటే దిగి ఆడుకోవచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ రెస్క్యూ టీమ్ అనేది ఉన్నప్పుడు మాత్రమే ఏంటంటే లైఫ్ గార్డ్ అనేటోడు ఉంటాడు. అప్పుడు మాత్రమే సేవింగ్ కోసం అనేది వాళ్ళు అలౌ చేస్తూ ఉంటారు. ఇక్కడనైతే మొత్తం కంచె లెక్క ఒక తాడులు అయితే కట్టి పెట్టేసారు. అసలు నీళ్ళు అయితే బ్లూ వాటర్ అంటారు కదా, చూడనీకైతే చాలా అంటే చాలా నీట్గా అనిపిస్తున్నాయి. క్లీన్గా ఉంది. అసలు ఇలాంటి మన ఇండియాలో ఉన్న వాటికి నేను ఎంతెంత ఇది చేస్తుండేనే కావచ్చు, కానీ అంటే చాలా బాగుంది. అసలు ఖతర్లో మాత్రం దాన్ని మెయింటైన్ కట్టడం గొప్ప కాదు, దాన్ని మెయింటైన్ చేయడం అనేది గొప్ప. ఇక్కడ రారాజు చాలా అద్భుతంగా మెయింటైన్ అది చేస్తారు. టూరిజం కోసం కానీ వాళ్ళ ఇక్కడ ఖతరీ ఫ్యామిలీస్ కోసం అనేది మంచి ఎంటర్టైన్మెంట్ కోసం ఇలాంటి పార్కులు అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా ప్రతి ఏరియాకు సంబంధించి ఒకటి ఫ్యామిలీ పార్క్ అనేది ఏర్పాటు చేస్తారు. ఖాళీ అందులో ఫ్యామిలీస్ మాత్రమే అలౌడ్. ఈ ఆస్పర్ పార్క్లో మాత్రం ఎవరైనా వచ్చి ఇక్కడ చేయొచ్చు, అంటే యాక్టివిటీస్ కానీ ఇక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ అనేది జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా రావచ్చు. ఇక్కడనైతే బ్యాచిలర్స్ కూడా వచ్చి మంచిగా వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేసుకోవచ్చు నైట్ పూట. కానీ చూడనీకైతే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇదైతే వండర్ఫుల్ అనేది పెట్టేసారు. ఇదైతే నాకు తెలిసి అయితే ఫీఫా వరల్డ్ కప్ టైంలోనైతే పెట్టేసారు. వండర్ఫుల్ ఫీఫా వరల్డ్ కప్ అనేది పెట్టేసారు వీళ్ళు. ఇక్కడ నుంచి అయితే ఆస్పర్ టవర్ ఇంకా దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ డిజైన్ అయితే మామూలుగానైతే లేదు. వీళ్ళైతే ప్రతిదీ కూడా కమర్షియల్ అయితే మరుస్తారు. ఇదైతే ఏసీకి సంబంధించిన కంప్రెసర్ అనేది బయట చూడనీకి అందంగా కొట్టదని చెప్పేసి దాన్నే ఒక డిజైన్గా మార్చేసారు, లోపల కంప్రెసర్ పెట్టేసి. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ బోర్డులో క్లియర్స్ ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ రన్నింగ్ చేయడం అలౌడ్ లేదు, స్కేటింగ్ కానీ రన్నింగ్ కానీ అలౌడ్ లేదు. ఇక్కడ సైక్లింగ్ అనేది చేయకూడదు, ఎందుకంటే పరిగెత్తకూడదు, స్కేటింగ్ కూడా చేయకూడదు, ఎందుకంటే మీరు చేయబట్టి వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పేసి వార్నింగ్. కీప్ అవే ఫ్రమ్ రోప్ అని అంటే ఈ తాడు నుంచి దూరంగా ఉండండి అని అంటే చిన్న పిల్లలు పట్టుకొని నడిచి లేకపోతే దాంట్లో పడే అవకాశం ఉంది. కాబట్టి అయితే సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చేసారు. ఇది ఒక బ్రిడ్జ్ అన్నట్టు, లేక్ అటుంది ఇటుంది, దాని మధ్యలో అయితే ఈ బ్రిడ్జ్ అనేది కట్టిర్రు. ఇక్కడ ఈ పైపులు ఏవైతే కనిపిస్తున్నాయో నైట్ పూట మాత్రం వాటర్ అనేది ఈ బ్రిడ్జ్ నుంచి ఆ బ్రిడ్జ్ అటులో ఆ వైపుకి అయితే వెళ్తూ ఉంటుంది. చూడనీకైతే చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తాయి, ఎందుకంటే లైటింగ్ల మధ్య వాటర్ ఇక్కడ నుంచి అక్కడికి ఫ్లో అవుతూ ఉంటే అసలు ఒక అద్భుతమే అనుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే ఆస్పర్ టవర్ చూస్తారు కదా, చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ రకరకాల డిజైన్స్ అనేది పెట్టిర్రు. ఇక్కడ ఒకటి కచ్చరము, మన ఎద్దుల బండి అంటారు కదా, దీన్ని గుర్రపు బండి అయితే పెట్టిర్రు. గుర్రపు బండి ఏదో సామాన్ వేసుకొని పోతున్నట్టు చాలా అంటే చాలా మంచిగా ఎక్కిర్రు. అసలు డిజైన్ అయితే చూడనీకైతే చాలా అంటే చాలా ఐఫీస్ట్గా అనిపించింది. ఈ బోట్లు ఏవైతే కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి అయితే బోట్ సర్వీసింగ్ అనేది కూడా ఉంది. ఇక్కడ లేక్ తిరగనీకైతే వీళ్ళైతే 40 రియాల్ అయితే ఛార్జ్ చేస్తూ ఉంటారు బోటింగ్ అనేది. ఇక్కడ ఫీఫా వరల్డ్ కప్ టైంలోనైతే చాలా పబ్లిక్ వస్తుండే కదా, దానికోసం అనేది ఇక్కడ రకరకాలుగా ఏర్పాట్లు అయితే చేసారు. ఇది ఇంకో బ్రిడ్జ్ అన్నట్టు, ఆ బ్రిడ్జ్ కాకుండా ఇది ఇంకో బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ అయితే చూడనీకైతే ఒక పురాతన కట్టడం లెక్క అనిపించింది. అంత అద్భుతంగానైతే కట్టేసారు. ఇది అసలు చూడనీకైతే చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి. ఆ బోట్లలో మాత్రం 40 రియాల్ అంట. ఒక 20 మినిట్స్ అనేది మనము రెంట్కి అనేది తీసుకోవచ్చు. డబ్బులు ఎక్కువ స్పెండ్ చేయగలిగితే మాత్రం ఇంకా 1 అవర్ 2 అవర్స్ వరకు తిరుగుతూనే ఉండొచ్చు. ఇదైతే ఈవినింగ్ 4 o'clock నుంచి అయితే బోటింగ్ సిస్టమ్ అనేది అలౌడ్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో మన తెలుగు వాళ్ళు కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్గా ఇక్కడ ఈ పార్క్ని అయితే విజిట్ చేయండి. అసలు ఒక రోజు మొత్తం ఇక్కడనే స్పెండ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఈవినింగ్ వస్తే మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. మనతో పాటు చాలామంది జనాలు ఉంటారు కాబట్టి అసలు ఐఫీస్ట్గా అనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే. ఇక్కడ కనెక్ట్ అనేది ఒక బోర్డు అనేది పెట్టిర్రు. ఫీఫా వరల్డ్ కప్ నుంచి ఇంకేదో టైమర్ ఏదో పెట్టేసి కనెక్ట్ అని పెట్టేసారు. ఇక్కడ ప్రతి దగ్గర కూడా ఇంత ధనిక దేశం ఉన్నా కానీ ఇది సోలార్ సిస్టమ్ అనేది ఉపయోగిస్తూ ఉన్నారు వీళ్ళైతే. ఇంత ధనిక దేశంలో కూడా సీసీ కెమెరాకు ఇక్కడ సోలార్ సిస్టమ్, ఇంత సోలార్ ప్యానల్స్ పెట్టేసి అయితే ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అయితే చేస్తుర్రు. అసలు చాలా అంటే చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తూ ఉన్నారు వీళ్ళైతే. ఈవెన్ స్ట్రీట్ లైట్లకు కూడా సోలార్ సిస్టమ్ అనేది అమరుస్తూ ఉన్నారు. ఇక్కడనైతే చాలా అంటే చాలా ఒక మన
అందరికంటే కూడా ఒక 5-10 సంవత్సరాలు అయితే ముందున్నారనుకోవచ్చు. అంత టెక్నాలజీని అయితే వాడుతున్నారు వీళ్ళైతే. ఇక్కడ ఆస్పర్ పార్క్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఖతార్లో ఉంటే మాత్రం మీరైతే డెఫినెట్గా విజిట్ చేయండి. ఇక్కడ నుంచి విలాజో మాల్ చాలా దగ్గరగానైతే ఉంటుంది. ఒక 5 minutes వాకవే డిస్టెన్స్ అన్నట్టు ఇక్కడ నుంచి అయితే. ఏదైతే కనిపిస్తుందో ఇంకా టవర్ దగ్గరికి పోవాలని నాకు కూడా ఉంది, కానీ ఏంటంటే మధ్యాహ్నం పూట చాలా ఎండనైతే చాలా ఎక్కువ ఉంది. నాకు కూడా వేరే దగ్గరికి వెళ్ళాల్సింది కాబట్టి ఇది ఒకటే అనుకోండి. ఇక్కడ చెట్లు చూస్తారు కదా, రాగి చెట్లు అయితే చాలా అద్భుతంగానైతే పెట్టేసారు. ఇక్కడ ప్రతి దగ్గర కూడా లైటింగ్ పెట్టేసి అయితే చెట్లని ఇంకా మరింత ఎలిగేట్గా చూపిస్తారు, బ్యూటిఫుల్గా చూపిస్తారు. ఇక్కడ నుంచి అయితే ఇక్కడ ఈవినింగ్ పూట స్నాక్స్కి అమ్మనీకైతే చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ క్యాఫ్టేరియాస్, చాలా రకాల రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడనైతే. ఇక్కడ ఒక రెస్టారెంట్ అయితే మూతపడ్డది, ఇది చాలా రోజుల నుంచి మూతపడ్డట్టు అయింది. నేనైతే చూస్తే మాత్రం ఇదైతే అసలు ఎవరైనా ఓపెన్ చేస్తే మాత్రం డెఫినెట్గా క్లిక్ అవుతుంది. ఇక్కడ ఉన్న విజిటర్స్ కోసం చాలా ఎక్కువ రెంట్ ఉన్నట్టు అయింది, అందుకే ఇది క్లోజ్ చేసేసారు. పబ్లిక్ అయితే ఎటువంటి అసౌకర్యం లేకుండానైతే వాష్రూమ్స్ కానీ ప్రేయర్ రూమ్స్ కానీ అన్నీ అయితే ఈ పార్కులను అయితే పెట్టేసారు. ఇక్కడనైతే ఏదైతే కనిపిస్తుందో అదైతే వాష్రూమ్స్ అన్నట్టు. ఇక్కడ నుంచి కొంచెం ముంగటికి వెళ్తే మాత్రం డెఫినెట్గా చాలా అంటే అద్భుతమైన కొండ ఒకటి ఉంది. అది దిగాలంటే మాత్రం ఎండ తగ్గాలి. ఇక్కడ నుంచి చూస్తారు కదా, ఇక్కడ సైక్లింగ్ కోసం సపరేట్ వే, ఇది వాక్ వే, ఇది సైకిల్ వే అనేది రెండు వేరేగానే అయితే పెట్టేసారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.